నంద్యాల జిల్లా డోన్పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ పై హత్యాయత్నం సిగ్గుచేటని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన హరికిషన్ పై కక్ష పెంచుకున్న కొందరు వైసీపీ నాయకులు కుట్రపూరితంగా హత్య చేయగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఫణిరాజు మాట్లాడుతూ గతంలో సైతం ఇదే తరహాలో హరికిషన్ పై హత్యాయత్నం జరిగిందని, ఇప్పుడు సైతం హత్య చేయడానికి కుట్ర పన్నడం వైసీపీ నాయకులకి తగదని అన్నారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేసి ఈ కుట్ర కోణంలో ఎవరెవరు ఉన్నారో కనుక్కోవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులకి ఈ విధంగా చేయడం తగదని అన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మంచితనం వలన తామంతా మౌనం వహిస్తున్నామని అన్నారు. ఇంతవరకు శేఖర్ అనే అతనికి నెహ్రూ నగర్లో ఇల్లున్నట్టు నాకు తెలియదు. ఉన్న వాళ్ళకి ఇంతవరకు నోటీస్ పోలేదు. నోటీస్ పోయినది ఒక కళ్యాణి ఎస్టేట్లో ఓపెన్ సైట్కి. అది కూడా ఎందుకు ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళంటే అది ఓపెన్ సైట్. ఓపెన్ సైట్లో పట్టాలు ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం. అది ఓపెన్ సైట్ అనేది మున్సిపల్ సంబంధించిన ప్రాపర్టీ. లేఅవుట్ వేసింటారు. ఆ ఓపెన్ సైట్లో ఎంతసేపు ఉన్న పార్కుకో లేదా లైబ్రరీ కట్టడానికో గుడి కట్టడానికో ఇవ్వచ్చు, కానీ ఇలా ఇంటి పట్టాలు ఇవ్వకూడదు. కాబట్టి దయచేసి వాళ్ళకి నోటీస్ తీయడంతో సరే వాళ్ళకేమైనా ఉందని చెప్పారు, లేదు అట్లాంటి పట్టాలు ఇవ్వకూడదనే రూల్ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ శేఖర్ అనే అతనికి మనం ఎటువంటి పరిస్థితులు మా మున్సిపాలిటీ ద్వారా నోటీస్ ఇవ్వలేదు. కావాలంటే మా దగ్గర నిరూపించగలుగుతాం. కేవలం మనం రాజకీయంగా ఎదుగుతున్నామనే ఓర్చలే తనంతోనే వాళ్ళు దాడికి పట్టుకుంటున్నారు. కాబట్టి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి నివాళులు అర్పించాము ఇందాకే. అందులో దాని తదనంతరం మా నాయకుడైనటువంటి డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కోట్ల జయసుభాగి రెడ్డి గారి ఆదేశాల మేరకు మా సోదరుడు హరికిషన్ గారి పైన హత్యాయత్నం జరిగిందని మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా ఆర్యవైశ్యులము, అంతేకాకుండా కోట్లిక వంశీయులము. ఉదాహరణకు మనము తీసుకున్నట్లయితే డోన్లో మొదటి ఎమ్మెల్యే ఎవరని తీసుకున్నట్లయితే నాకు పెదనాన్న అవుతారు, మా సోదరునికి జేజనాయన అవుతారు. సో మొదటి ఎమ్మెల్యే, అలాగే కాకుండా మళ్ళా వీళ్ళ తండ్రి గారైన కృష్ణమూర్తి గారు కూడా ఎమ్మెల్యే చేశారు. అంతేకాకుండా మా సోదరు మధుసూదన్ గుప్తా గారు కూడా గుత్తిలో ఎమ్మెల్యేగా చేశారు. అంతేకాకుండా డోన్లో మీరు గమనించినట్లయితే మండల అధ్యక్షుడైతేనేమి, సర్పంచ్ అయితేనేమి, ఉప సర్పంచ్లు అయితేమి, చైర్మన్లు అయితేనేమి, వైస్ చైర్మన్లు అయితేనేమి, అటువంటి కుటుంబంలో జన్మించిన వ్యక్తి పైన మీరు డోన్కు మేము ఎంతో సేవ చేశాం ఈ రోజు వరకు. అటువంటి సేవ చేసిన వ్యక్తుల్ని మీరు ఈరోజు హత్యా ప్రయత్నం చేయడం అనేది మటుకు చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ప్రయత్నం చేస్తున్న అట్లాంటివి ప్రయత్నాలకి ఆలోచన కూడా మీకు ఎలా తట్టింది అనేది మాకు ఈరోజు కూడా చాలా బాధ వేస్తుంది. దీంట్లో 3 కోణాలు మేము చూసినట్లయితే ఎందుకు, ఏమిటి, ఎలా. దీంట్లో ఎందుకు తప్పితే ఏమిటి, ఎలా అనే దానికి మాకు ఆన్సర్ వచ్చింది. ఎందుకు అనే దానిపైన ఇంకా మాకు ఆన్సర్ రాలేదని మేము ఆలోచన చేస్తున్నాం. ఎందుకు ఈరోజు హత్యా ప్రయత్నం చేశారు.